హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వసంత క్రియేషన్స్. టైలరింగ్ క్లాసులు స్టార్ట్ చేసుకుందామని చెప్పాను కదా. ఈరోజు ఫస్ట్ క్లాసు తప్పకుండా టేప్ గురించి తెలుసుకోవాలండి. టేప్ వివరణ. కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు తప్పకుండా బుక్ ఒకటి మెయింటైన్ చేయాలి. ఇది రికార్డు. ఈ రికార్డు అయితే ఒకవైపున వైట్ పేజెస్ ఉంటాయి కదా, దీంట్లో డ్రాయింగ్స్ వేసుకోవచ్చు, ఇటువైపు ఏమో రాసుకోవచ్చు మ్యాటర్ అనేది. ఫస్ట్ మెజర్మెంట్స్ తీసుకోవడం, వాటి నుంచి మెజర్మెంట్స్ తయారు చేయడం తప్పకుండా నేర్చుకోవాలి. ఈ టేపు మోస్ట్ ఇంపార్టెంట్. దీని గురించి తప్పకుండా తెలుసుకోవాలి. ఈ టేప్ వివరణే మన ఫస్ట్ క్లాసు. దీని గురించి వివరంగా చూద్దాము. ఇప్పుడు బిగినర్స్ స్టార్టింగ్ నుంచి నేర్చుకునే వాళ్ళనే కాదు, ఆల్రెడీ స్టిచ్చింగ్ చేస్తున్న వాళ్ళు కూడా చాలామంది ఓన్లీ ఆది బ్లౌజులతో మాత్రమే, ఆది ఏదైనా డ్రెస్లైనా బ్లౌజులైనా ఆది కొలతలతో మాత్రమే చూస్తూ ఉంటారు. వాళ్ళైనా సరే ముందు టేప్ గురించి తెలుసుకోవాలి. చాలామందికి టేప్ కొలతలు తెలియదు. ఇప్పుడు 2.5, 2.5, పావు తక్కువ, 3 అంగుళాలు అని చెప్తుంటాం కదా నేను వీడియోస్లో. అది అర్థం కాదు చాలామందికి. ఈ పావు అంగుళం అంటే ఎక్కడి వరకు, అరంగుళం ఎక్కడి వరకు అనేది ఈరోజు చూద్దాము. ఇది నేను టైలరింగ్ నేర్పించినప్పటి రికార్డు. దీంట్లో కుట్టే విధానం కూడా రాసుకున్నారు. స్టార్టింగ్ నుంచి నేర్చుకునే వాళ్ళైతే తప్పకుండా అలా పాయింట్ వైజ్గా రాసుకుంటే చాలా బాగుంటాయి. ఇగో మొత్తం అన్నీ కూడా ఇటు వైట్ పేపరు, ఇటు ఈ లైన్స్ ఉంటాయి, ఇటు డ్రాయింగ్స్ వేసుకోవచ్చు. ఒకసారి ఈ బుక్ చూడండి. ఇదిగో ఇలా మీకు కనిపిస్తుందా? ఇటువైపు ఇలా డ్రాయింగ్స్ వేసుకొని కొలతలు ఇటు రాసుకుంటే చాలా ఈజీగా అర్థమవుతుంది ఎవరికైనా సరే. ఈ బుక్ ఉంటే చాలు, స్టార్టింగ్ నుంచి నేర్చుకునే వాళ్ళు చక్కగా దీన్ని చూసి నేర్చుకోవచ్చు. ఈ టేప్ గురించి మొత్తం ఈ బుక్లో రాసి చూపిస్తాను. ఈ బుక్ నేను టైలరింగ్ నేర్చుకున్నప్పుడు కాదు, నేను నేర్పించానని చెప్పాను కదా, అప్పటిది. నేను టైలరింగ్ నేర్పించిన ఆ క్లాస్లో అయితే ఇవి మొత్తం ఇండెక్స్లో ఈ 26 ఐటమ్స్ నేర్పించింది. ఫస్ట్ ఈ టేప్ గురించి, టేప్ వివరణ, కొలతలు తీయడం, శారీరక నిర్మాణం అంటే నెక్ లైన్స్, కుట్టు విధానం, స్మోకింగ్ మోడల్స్, ఫ్రాక్ పెట్టికోట్, సమ్మర్ ఫ్రాక్, ఫిల్స్ ఫ్రాక్, అంబ్రెల్లా ఫ్రాకు, ప్లెయిన్ సల్వారు, అంబ్రెల్లా టాపు, పంజాబీ టాపు, ఫ్రిల్స్ ఫ్రాకు, నేపా పీస్ సల్వార్, ఫ్రంట్ కట్ టాప్, కలీ డ్రెస్, బ్లౌజ్ మోడల్స్, చుడీ బోటం, ఫిష్ కట్ డ్రెస్, ఇవన్నీ నేర్పించినప్పుడు ఫస్ట్ మన క్లాస్ అయితే ఇది మెట్రిక్ పద్ధతి, టేప్ వివరణ. ఈ రెండు కూడా ఈరోజు చూద్దాము. ఇక్కడ చూడండి ఒకసారి. టేపు పెద్ద బద్దె వైపు అంగుళం అంటారు, చిన్న బద్దె వైపు సెంటీమీటరు. పెద్ద బద్దె అంటే ఇది టేపులో ఉంటుంది కదా, ఇవి అంగుళాలు. ఇవి సెంటీమీటర్స్. ఈ కిందవి ఒకసారి ఇటువైపు చూడండి. పెద్ద బద్దె వైపు ఇవి ఉన్నాయి కదా పైన పెద్ద నెంబర్స్, ఇటువైపు ఏమో అంగుళాలు, ఇవి కింద ఉన్నాయి సెంటీమీటర్స్. ఇక్కడ ఒక అంగుళానికి ఎన్ని సెంటీమీటర్స్ అనేది ఇక్కడ రాసి ఉంది. ఒక అంగుళానికి 2.5 సెంటీమీటర్స్. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి అంగుళం కదా, ఇదిగో సెంటీమీటర్స్ చూడండి ఇటువైపు ఉన్నాయి. 2.5 అంటే ఇదిగో ఈ గీత 2.5 సెంటీమీటర్స్. 2 అంగుళాలకి 5 సెంటీమీటర్స్ ఇలా వరుసగా రాసింది. ఇది చూడండి ఒకసారి, ఇది రాసుకోండి తప్పకుండా నోట్స్లో. 100 సెంటీమీటర్స్కి 1 మీటర్. ఇప్పుడు క్లాత్ గురించి కూడా తెలుసుకోవాలి తప్పకుండా టైలర్స్ ఎవరైనా కానీ. క్లాత్ ఇప్పుడు ఎన్ని మీటర్ల క్లాత్ అనేది మనం చెప్పాలి కదా షాప్లో. ఎప్పుడైనా వచ్చిన వాళ్ళకైనా ఇప్పుడు ఏ ఏజ్ వాళ్ళకి ఎన్ని మీటర్స్ పడుతుంది అని తెలియాలి అంటే తప్పకుండా ఈ టేప్ కొలతలు తెలిసి ఉండాలి. 100 సెంటీమీటర్స్కి 1 మీటరు, 50 సెంటీమీటర్స్ అంటే హాఫ్ మీటరు, 25 సెంటీమీటర్స్ అంటే పావు మీటరు, 75 సెంటీమీటర్లు అంటే 3/4 మీటరు. ఇప్పుడు చాలామంది పెద్దవాళ్ళకి కొంతమందికి 80 పాయింట్లు 90 పాయింట్లు ఇవ్వండి అని అడుగుతాం కదా మన బ్లౌజ్ పీసు. అవన్నీ ఈ నోట్స్ రాసుకుంటే అవన్నీ మనకి ఈజీగా తెలుస్తాయి. 1 మీటర్ అంటే 100 సెంటీమీటర్స్. ఇది అవసరం లేదు మనకు గజము అడుగుల గురించి. ఈ నోట్స్ అయితే ఇలా కంపల్సరీగా రాసుకోవాలి. ఇప్పుడు దీంట్లో నేను చూపిస్తాను ఈ టేప్ గురించి. ఇటువైపు చూడండి ఒకసారి, అర్థం అవడం కోసం పెద్దగా రాశాను. ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్గా ఈ టేప్లో ఇటువైపు ఎక్కువ వాడేది క్లాత్ మనం కొలవాలి అంటే
ఈ సెంటీమీటర్స్ వైపు 100 మీటర్స్ అంటే 100 సెంటీమీటర్స్ అంటే 1 మీటర్ అని చెప్పాను కదా. ఇటువైపు ఇవి సెంటీమీటర్స్, ఇవేమో అంగుళాలు, ఇంచెస్, ఇవి ఇంచెస్, ఇవి సెంటీమీటర్స్. ఇక్కడ నుంచి ఇదిగో 25 అంటే ఇక్కడికి ½ మీటరు. ఇక్కడ మనం చూడండి, ఇక్కడ 25 సెంటీమీటర్స్ అంటే ½ మీటరు. 50 సెంటీమీటర్స్ అంటే 50 సెంటీమీటర్స్ అంటే ½ మీటరు. ఇటువైపు ఇదిగో 100 సెంటీమీటర్స్ అంటే 1 మీటర్ అన్నమాట. మొత్తం టేప్లో ఇటువైపు చిన్న చిన్న అక్షరాలు ఉన్నాయి కదా, 100 సెంటీమీటర్స్ అంటే 1 మీటరు. 1 మీటర్కి ఎన్ని అంగుళాలు? 39 అంగుళాలు. 1 మీటర్కి 39 అంగుళాలు. క్లాత్ కొలవాలి అంటే ఇటువైపు ఈ సెంటీమీటర్స్ వైపు తీసుకోవాలి. ఇక్కడ గుర్తుపెట్టుకొని మనం టేప్ మీద అయినా మార్క్ చేసుకుంటే పైవి అంగుళాలు, కిందవి ఇంచెస్. 100 ఇంచెస్ అంటే 1 మీటరు. మనం బ్లౌజ్కి కానీ డ్రెస్కి కానీ స్టిచ్ చేసేటప్పుడు ఇటువైపు మనం చూసుకునేది. ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడ ఎలా ఉందో ఇక్కడ అంతే, కొంచెం పెద్దగా రాశాను, అర్థం అవడం కోసం పెద్దగా డ్రా చేశాను. ఇప్పుడు 1 నుంచి 2 అంగుళాల వరకు ఈ గ్యాప్ ఉందనుకోండి, ఇదిగో ఇక్కడ చూడండి ఎన్ని లైన్స్ ఉన్నాయి. ఈ మధ్యలోకి కరెక్ట్గా ఈ మధ్యలో లైను ఎక్కడుంది? ఇదిగో ఇక్కడుంది, కనిపిస్తుందా? ఇక్కడికి ½ అంగుళం. ఈ మధ్యలో ఇలా 2 గీతలు ఉంటాయి కదా, ఇది చూడండి ఒకసారి ఇది ఎలా ఉందో. ఇక్కడికి 1 అంగుళం, ఇక్కడికి 2 అంగుళాలు, ఈ మధ్యలో వరకు ఇక్కడికి ½ అంగుళం. 1.5 అంటే ఇక్కడ వరకు, 1.25 అంటే ఇదిగో ఇక్కడ వరకు, 1.35 అంటే ఇదిగో ఇక్కడ వరకు. ఇక్కడికి 2 అంగుళాలు కదా. ఇప్పుడు 2.25 అంటే ఇక్కడికి ఇది ½ అంగుళం. 1/4 అంటే ½. అర అంటే 2.5 అంటే ఇక్కడికి 1/2 అంటే అర. 3/4 అంటే 3/4. 2.35 అంటే ఇక్కడ వరకు. ఇప్పుడు ఈ 2 లైన్స్కి మధ్యలో ఒకటి ఇలా ఉంటుంది, ఒక లైను. ఇక్కడికి అర, ఇందులో కూడా ఉంది చూడండి అలాగా. మధ్యలో మొత్తం ఎన్ని గీతలు ఉంటాయి? 7 గీతలు ఉన్నాయి మధ్యలో. ఈ చివరిది కలుపుకుంటే 9. నెక్ లైన్స్ దగ్గర ఎక్కువ షోల్డర్ లూజు 5.5. ఈ సైడ్ నెక్ 2.5 పెట్టుకోమని చెప్తాం కదా. ఇక్కడ నుంచి 2.5 అంటే ఇదిగో ఇక్కడ వరకు, 5.5 అంటే ఇదిగో ఇక్కడ వరకు. ఇప్పుడు ఈ టేప్లో ఈ లైన్ ఉంది కదా, కొంచెం పొడవు లైను, ఇక్కడికి కరెక్ట్గా అర. ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఇలా రాసినట్టు కొత్త వాళ్ళకి అర్థం కాకపోతే ఇలా టేప్ మీదైనా రాసుకోవచ్చు. ఇక్కడ ఇక్కడికి అర, 1.5. ఈ లైన్ కొంచెం పొడవు లైన్ ఉంది కదా, ఇక్కడికి ½ అంగుళం. ఈ మధ్యలో పాయింట్స్ ఇవి మనకి వీటితో అవసరం ఉండదు టైలరింగ్లో. ఒక పాయింట్ ఇప్పుడు 1.1 అనుకోండి, ఈ ½ అంగుళం కలిపేసుకొని ఈ 1 పాయింట్ కలిపేసుకొని 1.5 అని పెట్టుకోవచ్చు. 2.5 అంటే ఇక్కడ వరకు, 2.5 అంటే ఇక్కడ వరకు, 2.35 అంటే ఇక్కడ వరకు, ½ - 3 అని కూడా అనొచ్చు. ½ - 3 అయినా 2.35 అయినా ఒకటే ఇక్కడ వరకు. 3.5, 3.5, ½ - 4. ఇది టేప్ గురించి ఇలా తెలుసుకోవాలి. ఈ నోట్స్ రాసుకుంటే మనకి ఈజీగా అర్థమవుతుంది. ఇలా డ్రాయింగ్ చేసుకొని
టేపు పెద్ద బద్దె వైపు 1 అంగుళం, ఇటువైపు చూసుకుంటే తెలుస్తుంది. పెద్ద బద్దె వైపు అంటే ఇటు అంగుళాలు, టేపు చిన్న బద్దె వైపు సెంటీమీటర్స్, ఇది తెలుస్తుంది కదా. ఫస్ట్ క్లాస్లో ఇవి ఖచ్చితంగా డ్రా చేసుకోవాలి. స్క్రీన్ షాట్ తీసైనా సరే ఇది తప్పకుండా నోట్ చేసుకోండి ఈ టేపు గురించి. ఇది అప్పుడు రాసిందే, ఇప్పుడు నేను వేరే ఏం రాయలేదు, దగ్గర నుంచి చూపిస్తున్నాను. తప్పకుండా ఇది రాసుకోండి. ఇంకా నెక్స్ట్ క్లాసులు వచ్చేసి ఇవి నెక్ లైన్స్. ఈ నెక్ల పేర్లు, నెక్ లైన్స్ ఇలా పెన్సిల్తో డ్రా చేసుకుంటే మనకు అర్థమవుతుంది. ఇవన్నీ పేపర్ కటింగ్తో ప్రాక్టీస్ చేసుకోవాలి. నెక్స్ అన్ని నేనైతే క్లాత్ మీద చూపిస్తాను, కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే పేపర్ కటింగ్ మీద ప్రాక్టీస్ చేసుకోండి. ఇవి నెక్స్ట్ క్లాస్లో చూపిస్తాను. ఇంకా ఏమన్నాయో ఒకసారి చూద్దాం. కుట్టు విధానము, ఈ కుట్లు రకాలు, ఇవి ఈ మెడ ఎక్కడి వరకు, షోల్డర్ని బట్టి ఎంతవరకు పెట్టాలి అనేది ఇంపార్టెంట్ పాయింట్స్. ఇవి తర్వాత చెప్పుకుందాము. ఫస్ట్ అయితే ఇవాళ ఇది నోట్ చేసుకోండి మీ నోట్స్లో. తప్పకుండా ఇలా డ్రా చేసి మనం ఇక్కడ రాసుకున్నాం అనుకోండి, మనకు కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది. సేమ్ ఎగ్జాక్ట్గా ఇక్కడ ఉన్నాయే, కొంచెం పెద్ద అక్షరాలతో ఇక్కడ రాశాను. ఓకే అండి.